అందరికీ నమస్కారం. విజయవాడలో జిమ్ ట్రెండ్ గురించి ఏదైతే నడుస్తుందో అది నేనే, అబ్దుల్ ఖాదర్ అన్నమాట నా పేరు. ఎవరైతే కేసు పెట్టారో అమ్మాయి పేరు సుచిత్ర అనమాట. ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్ అలిగేషన్ ని నేను ఇప్పుడు బయట తీయడానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది అనమాట. ట్రాప్ చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నా క్యాన్సర్ ఉందని అని చెప్పి నన్ను ఎంత బ్లాక్ మెయిల్ చేసిందంటే అంత బ్లాక్ మెయిల్ చేసి ఫోర్స్ చేసి నాకు పానిక్ అటాక్ వచ్చేస్తుంది, నా చేతులు ఊగిపోతున్నాయి అని చెప్పి నేను ఇప్పుడు బయటికి రాను, నాకు ఓపిక లేదని చెప్పినా కూడా అమ్మాయి నేను బయటకు వచ్చేసాను, నేను ఇంటికైతే వాళ్ళను రావాల్సింది నన్ను ఫోర్స్ చేసి రూమ్ కి తీసుకెళ్లి తాగిపించి నన్ను ఇదంతా చేసింది. ప్రతిదీ అమ్మాయి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిదీ అమ్మాయి డబ్బులకి నాకు ట్రాన్సాక్షన్ చేసింది అనమాట. తాగడానికి ట్రాన్సాక్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్. అయితే నేను తర్వాత ఇగ్నోర్ చేసినాక వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ పేరు శాంతి నాయుడు అనమాట. యాంకర్ శాంతి నాయుడు అనే ఇన్స్టాగ్రామ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్పటికి నాకు డౌట్ వచ్చి ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మమ్మీ ఫొటోస్ ఈ అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి అందులో. ఉంటే చెప్పండి అండి అని మాట్లాడితే ఆవిడ ఏమనిందంటే, ఇది చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, నువ్వు అర్థం చేసుకో బాబు, మా అమ్మాయి క్యాన్సర్ ఉంది, మా అమ్మాయి చచ్చిపోతుంది, మా అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి కొంచెం నువ్వు హెల్ప్ చేయ బాబు, తనకి రూమ్ కన్నా వెళ్ళు లేదా ఇంటికన్నా వెళ్ళు అని చెప్పి నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు చేసిన తర్వాత నేను అప్పటికీ నాకు ఫీలింగ్స్ రావట్లేదమ్మ తల్లి నీ మీద అని చెప్పి నాకు ఫోర్స్ చేసి తాగిపించి ఇదంతా చేసి నేనైతే ఇదేదో తేడా కొట్టని చెప్పినప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఈ కేసు పెట్టింది. కేసు పెట్టినాక ఈ కేసు నడుస్తున్నప్పుడు కూడా అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అనమాట. చూడండి, కలువు అన్ని వదిలేస్తా, తాగి మెసేజ్ చేస్తున్నా, మొత్తం అన్ని వదిలేస్తా. ఏంటి సార్ ఈ మాటలు? మీ అమ్మని తీసిన 15 మినిట్స్ వీడియో కూడా నేను బయటికి తెస్తా అంటుంది. ఈ అలిగేషన్, ఫాల్స్ అలిగేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మేము రోడ్డును పడ్డాము. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోదాం అంటున్నారు. వాళ్ళు నేనే చచ్చిపోవడానికి రెడీగా అవుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ వద్దురా, ధైర్యం చేసి చెప్పరా అని చెప్తే ఇప్పుడు నేను బయటకు తీసుకెళ్ళా వీడియోలు, స్క్రీన్ షాట్స్ ప్రతిదీ ఉంది. వాళ్ళ అమ్మ పేరు యాంకర్ శాంతి నాయుడు, ప్రతి స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు సిపి గారి ఆఫీస్ లో ఇది పెట్టడానికి వెళ్తున్నా. ప్రతి న్యూస్ ఛానల్ దగ్గరికి నేను వెళ్తా. వాళ్ళైతే నాకు డబ్బులు డిమాండ్ చేసి ఎంత థ్రెటనింగ్ చేశారంటే నన్ను అంత థ్రెటనింగ్ చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళ నాన్నైతే నన్ను నలుగురితో కొట్టేస్తా, 40 మందితో కొట్టేస్తాను థ్రెట్ చేస్తే నాకు భయపడి నేను ఎవరికి చెప్పుకోలేక దా తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు వాళ్ళేమో కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇప్పుడు నన్ను జైలుకి ఇడుస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేక న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎవరిని సంప్రదించలేక వీడియో చేస్తున్నా. ప్లీజ్ నాకు న్యాయం జరగాలి.